అంటే ఏం లేదు సార్, జనరల్‌గా అభివృద్ధి వైపు అంటుంది. గతంలో కూడా పథకాలున్నాయి. ఇప్పుడు కూడా 6 అంటున్నారు. కానీ జనం చూస్తే పనులు లేవు, వ్యాపారాలు డల్‌గా ఉన్నాయి. చాలా మందికి అందట్లేదని ఒక వాదన. అసలు నిజంగా ఎలా ఉంది సార్? నిజంగా సంక్షేమాలకు అర్హులేనా జనం? ఏమో మనం చెప్పలేనండి మాట్లాడు. ఈ అమరావతి గురించి ఏమంటారు సార్? రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగినట్టుగా కొద్దిగా? అమరావతి వచ్చిన తర్వాత బాగుంది కదండి. పర్లేదంటారు సార్? కొంచెం కదిలినట్టేనా? ఎలా ఉంది సార్? అభివృద్ధితో పాటు సంక్షేమాలు అంటున్నారు మరి ప్రభుత్వాలు. మరి ఖజానా లోటు అయిద్దా? అబ అమరావతి అయితే అప్పుడు అభివృద్ధి అవుద్ది. ఇంకా ఈ దావోస్ కంపెనీలు అంటున్నారు, పదే పదే ఫారెన్ టూర్లు అంటున్నారు. వెయిట్ చేయడం తప్పులేదంటారా? తప్పలేదు. 10-15 ఏళ్ళు అంటే అంత ఓపిక ఉంటుందా జనాలు? అంత దాకా టైం పడుకో స్పీడ్గానే వర్క్లు అవుతున్నాయి కదండి. ఇంకా తొందరగా నవ్వచ్చు. అలా ఉంది సార్. ఒక పక్కేమో లడ్డు విషయం, లేకపోతే అరవా శ్రీధర్ గారి విషయం, జనసేన ఇదే కనపడుతుంది. కానీ పాపం నిజంగా సామాన్యులు పట్టించుకున్న వాళ్ళు లేరని కొంతమంది అంటున్నారు. అవును, ఎంతసేపు ఈ గొడవే కదండి. వాళ్ళని ఇల్లు వాళ్ళు తిట్టుకోవడం తప్పితే ఇంకోటి లేదు. వైసీపీ వాళ్ళు అయితే అచ్చంగా అదే కోల. మాట్లాడితే వారం 10 రోజుల నుంచి ఇదే హడావుడి సార్. పేపర్లో వేరే న్యూస్ రావట్లేక మేము వస్తే ఎట్లా ఉండదు, మేము వస్తే అంత చూస్తాము, ఇవే ఉంటున్నాయి సార్. అసలు రాజకీయంగా అంత గొడవలే కానీ వేరే మంచి అభివృద్ధి చేద్దాం, అవి చేద్దాం, ఈ చేద్దాం కలిసి కట్టుగానే ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారంటే తన పరిపాలన అంశాలు తప్పులుంటే చెప్పండి, మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం. కానీ అంతే కదండి మరి. నేను జగన్ నేను వస్తా అంత చూస్తా, వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఎక్కడున్నా కూడా పిలిపించుకొచ్చి పక్క తెచ్చుకుంటా అవన్నీ. అది సార్ ఇవన్నీ దేనికి? కక్ష రాజకీయాలు లాగా ఉంది కానీ పరిపాలన చేద్దాం, పోనీ అతను బాగానే చేస్తున్నా మనం కూడా సహకరిద్దాం అన్నది లేదు. అది డిజిటల్ బుక్ ఉంది అంటున్నారు వీళ్ళు, మళ్ళీ ఏంటి సార్? అవన్నీ ఉట్టిదేలేండి. నోరు ఇప్పుడు ఈ కంపెనీలు కానీ విశాఖపట్నం కానివ్వండి, ఇటు అమరావతి కూడా డెవలప్ అయితే ఇటు ఇండస్ట్రీలు కానివ్వండి ఎలా ఉంటుంది? కొంచెం రేపు 25-30 ఉద్యోగాలు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా మరి అంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది అవసరం అవుతారు, ఉద్యోగాలు వస్తాయిగా. అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము పోరాడుతున్నామని వాళ్ళు కూడా అంటున్నారు. మరి హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు ఎంతమంది అంటే ఇంటికి ఒకళ్ళన్నా హైదరాబాద్లో ఉంటున్నారు. మా అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాడు, మా అమ్మ హైదరాబాద్లో చేస్తున్నాడు. డెవలప్ అవ్వబట్టే కదా. పరిపాలన అంశాల మీద ఫోకస్ చేసి నిజమైన అర్హులు పథకాలు ఇచ్చి మిగతా వాళ్ళకి కొద్దిగా పక్కన పెట్టినా పర్లేదు, ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు సార్. టిట్కో ఇల్లు కానివ్వండి, ఈ ప్రభుత్వాల ఇల్లు, ఇవన్నీ అమల్లోకి వస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. బాగుంటుందండి. మరి నిరుపేదలకి అందితే బాగానే ఉంటుంది కదా. 2029 ఎలా ఉంటుందంటే యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్ లోకి రావచ్చు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి ఎలాగో బరిలో ఉంటారు. వస్తారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇక నెక్స్ట్ వీళ్ళదే రాజ్యం. అంత యంగ్ జనరేషన్ వస్తుంది. లోకేష్ కూడా బాగానే చదువుకున్నాడు కాబట్టి అతను వెళ్ళి అందరితో మాట్లాడి అన్ని కంపెనీలు కూడా తేవడానికి బాగా ఇది చేస్తున్నాడు, కష్టపడుతున్నాడుగా. నెక్స్ట్ బాగుంటుంది సార్, ఇంకేం లేదు.